నమస్తే వెల్కమ్ టు రియా న్యూస్. కస్టోడియల్ టార్చర్ కేసులో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి రఘురామకృష్ణంరాజు కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉందా అంటే పరిస్థితులు అలానే కనిపిస్తూ ఉన్నాయి. అప్పట్లో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి విజయపాల్ను ఇప్పటికే రెండోసారి పోలీసులు కస్టడీ కోరిన నేపథ్యంలో ఆయన్ని 24 గంటల పాటు పోలీసులు విచారించబోతున్నారు అంటున్నారు. ఇదిలా ఉంటే మరోపక్క రఘురామకృష్ణంరాజు గుండెలపై కూర్చొని టార్చర్ చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో కామేపల్లి తులసిబాబు, అతన్ని కూడా ఈరోజు మరి పోలీసులు విచారణకు పిలిచారు. అయితే ఆయన అక్కడ ఆయన అనుచరులతో హల్చల్ చేశారు అని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. ఓవరాల్గా మరి మరోపక్క చూసుకుంటే టీడీపీ పార్టీ ఆఫీస్పై దాడి కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఇప్పుడు చర్యలు ఏం తీసుకోవద్దు అని చెప్పి కూడా ఆయన గడువును పొడిగించినట్టు హైకోర్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి మరోపక్క సోషల్ మీడియా పోస్టుల కేసుల విషయంలో కూడా రాఘవరెడ్డిని విచారణకు పిలిచిన నేపథ్యంలో ఆయన కూడా పోలీస్ స్టేషన్ ముందు హల్చల్ చేయడం మనం చూసాము. అసలు ఓవరాల్గా మరి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు అనుచరులు వేసుకొని పోలీస్ స్టేషన్లకి రావడం ఎలా చూడొచ్చు, అలాగే పోలీసుల విచారణకు సహకరించకుండా ఉండడాన్ని ఎలా చూడొచ్చు, మరి ఈ కేసు ఏ మలుపు తిరిగే అవకాశం ఉంది, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. సార్, ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే కేసులు అయితే ఫైల్ అవుతున్నాయి, అలాగే ఎంక్వైరీలు కూడా జరుగుతున్నాయి. కానీ ఏ ఒక్కళ్ళు కూడా ఎంక్వైరీకి సహకరించిన పరిస్థితి మనం చూస్తున్నాం. విజయపాల్ను కూడా ఇప్పటికీ రఘురామకృష్ణరాజు కేసులో రెండోసారి పోలీసులు విచారణకి తీసుకోవడం అయితే జరుగుతోంది. ఇప్పటికీ చాలా కేసుల్లో కూడా అందరూ తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాం ఇవే సమాధానాలు ఇస్తున్నారు. లేదు అంటే విచారణకి వెళ్ళే టైంలో వాళ్ళ అనుచరులు వేసుకొని వెళ్ళి వాళ్ళు ఏదో ఒక మంచి ప్రోగ్రామ్కి వెళ్తున్నట్టు అక్కడ బిహేవ్ చేయడం కావచ్చు. మొన్న కూడా మనం పేర్ని నాని భార్య గారు వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఆవిడ విచారణ టైంలో కూడా సహకరించకుండా వీళ్ళు కార్యకర్తలు కొంచెం అడ్డంకులు సృష్టించిన పరిస్థితి. సో వీళ్ళ బిహేవియర్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇలా కేసులకు సహకరించుకుంటా ఉంటే వీళ్ళపై ఇంకా ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటే నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుందంటారు? అంటే మీకు ఏమవుద్దంటే అండి, బల ప్రదర్శనగా వెళితే పోలీసు వాళ్ళు కొంచెం రాడ్ బెండింగ్ ఆపుతారేమో అని వాళ్ళ ఉద్దేశం. గట్టిగా కుమ్మేశారం కూడా లోపలికి వెళ్ళి ఎందుకు వచ్చి గొడవలేరా బాబు అని చెప్పి బయట అల్లరి కింద అని చెప్పేసి కొంచెం వీళ్ళ ట్రీట్మెంట్లో తేడా ఉంటుందని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం. అయితే ఇలాంటివి చేసి కొలితే పోలీసు వాళ్ళకి వికారం వచ్చేస్తుంది. సపోజ్ మీరు రారా అన్నప్పుడు వచ్చేసి మర్యాదగా ఇప్పుడు తల ఎగరేసిన కొట్టాలనిపిస్తుంది, కానీ తల ఉంచుకున్నామండి మీరు ఎన్ని కొట్టగలుగుతారు అన్నా కదా. ఇప్పుడు అది కొట్టి కొలిది ఇప్పుడు మీ చిన్నప్పుడు స్కూల్లో కూడా టీచరు మీరు చేయాల సాపమన్నప్పుడు సాపిని ఒకటి కొట్టిన వెంటనే ఒకటి తినేసారనుకోండి, టీచరు ఇంకోటి రెండు ఒకటి కొడతాడు కోపం తీరకపోతే, లేకపోతే మీరు ఇంకా దారిలో శిక్షించాలనుకుంటే. మూడోది కొట్టాలంటే కొట్టలేడు ఇలా చేయి సాపినప్పుడు. అతను కొట్టడానికి చేయమన్నప్పుడు ఇచ్చేసారనుకోండి తిన్నట్రా కోపం అనుకుంటారు. అంతేగాని లేదా కొట్టుకోవాలని పెట్టినా గట్టి కొట్టేస్తాడు, లేదా అతను కొట్టినప్పుడు చెయ్యానికి తీసేస్తున్నా కోపం ఎక్కువ వచ్చేస్తుంది. ఈ రెండు జరుగుతాయి. మీరు అక్కడ కొట్టినట్టు కొట్టండి అన్నట్టుగా తప్పు అయిపోయింది అన్నట్టుగా చెయ్య, నా తప్పులు అంగీకరిస్తున్నాను శిక్షకు సిద్ధం అన్నట్టుగా పెడితే బాడీ లాంగ్వేజ్ చూసి 4 కొట్టాల్సినప్పుడు ఒకటి కొట్టి వదిలేస్తాడు. కొట్టుకోన్నట్టు చూసినా ఎక్కువ కొట్టేస్తారు. కొట్టడానికి అవకాశం ఇవ్వకపోయినా కోపం వచ్చి కొట్టేస్తారు. ఇప్పుడు ఆ 2 పనులు చేస్తున్నారు వీళ్ళు. ఈ జనాలు తీసుకెళ్ళి కొడతానికి కుదరదు, నువ్వు కొడితే మా వాళ్ళందరూ వచ్చేస్తారన్నట్టుగా ప్రదర్శన చేస్తున్నారు. అప్పుడు కూడా నా కూడా నీ సంగతి ఎలా ఉందా అని చెప్పేసి టైం చూసుకుంటారు. లేదా విచారణకు రమ్మంటే రాకుండా ఇబ్బంది పెట్టేసి, లేకపోతే తెలియదు గుర్తులేదు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అనుకోండి, అప్పుడు కూడా మంచి టైం చూసి మళ్ళీ మడతెట్టేస్తారు. దానికి ఆల్రెడీ బోరుగడ్డ అనిల్, వర రవీందర్ రెడ్డి, ఇంకొక ఆయన ఎంపీ కానీ ఎవరో మొత్తం పెట్టిన వాళ్ళందరూ కూడా లక్ష సబ్బు ఇచ్చుకును లేకపోతే లైఫ్ పై సబ్బు ఇచ్చుకుని తోముంటారు శుభ్రంగానే. ఏంటంటే ఏం అనుమానం లేదు, పోలీసులు కొట్టలేదని చెప్తున్నారు, వాళ్ళ నడక తెలిసిపోతుంది కదా. సెంటరింగ్ ఇరిగిపోయిన బస్సులకి సెంటరింగ్ రోడ్ అని ఉంటుంది, ఎదర్ చక్రాలకి వెనకాల చక్రాలకి కనెక్టింగ్ అనమాట. అది ఇరిగిపోయింది అనుకోండి, దాని ఇష్టపడి వెళ్తూ ఉంటుంది ఇలాగలాగా. అలా నడుతున్నారు వాళ్ళు, చూసుకోండి కావాలంటే. వీళ్ళకి కూడా అదే గతి పడుతుంది. వీళ్ళు ఓవర్ యాక్షన్ చేయకుండా, ఇప్పుడు మొదట్లో ఉన్న స్పీడ్ పోలీసులు కూడా అతను ఎందుకు కొడతారు, ఓ రౌండ్ వేసేసి మీరు పొద్దున్నే ఒక ఇడ్లీ తిన్నారనుకోండి, ఇంక అతమని తినరు కదా, ఇంట్లో కూడా పెట్టరు కదా. అయిపోయిన తర్వాత వెళ్ళి మళ్ళీ సాయంత్రం దాకా లేదు మధ్యాహ్నం దాకా అంటే వదిలేస్తారు కదా. అలాగే వీళ్ళకి కూడా ఒక వేసేసి వదిలేస్తారు. అది కాకుండా మాకు అత్మాని పెట్టండి అని అడుగుతున్నారు వీళ్ళు. అంచేత వీళ్ళకి ఒక్కో స్టేషన్ నుంచి పిలిపించి అక్కడ ఒక్కొక్క వాయిదా ఇస్తున్నారు వీళ్ళకి. వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే టీడీపీ కార్యకర్తలు కూడా తెలుగుదేశం వాళ్ళు ఏం పట్టించుకుంటలేదు, తెలుగుదేశం పార్టీ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం సరిగ్గా చర్యలు తీసుకుంటలేదు, సరిగ్గా శిక్షించట్లేదు అనుకుంటున్నారు. అది పూర్తిగా కరెక్ట్ కాదండి. ఎందుకంటే
పోలీసు యంత్రాంగం కానీ అధికార యంత్రాంగం కానీ కొంతవరకు జగన్మోహన్ రెడ్డి ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. ఇప్పుడు మీరు డ్రగ్ ఎడిక్ట్ అయిపోయారు, మత్తు పదార్థాలకు బానిస అయిపోయారు, రీహాబిలేషన్ జరుగుతుంది. ఇప్పుడు మెల్లమెల్లగా ఆ జగన్ మత్తులోంచి బయటకు వస్తున్నారు. ఎందుకంటే అతను ఎలా పాడు చేసాడంటే వాళ్ళు బెదిరించాడు, భయపెట్టాడు, ప్రలోభ పెట్టాడు, రకరకాల మార్గాల్లో వాళ్ళు లొంగ తీసుకున్నాడు. వాళ్ళందరి నుంచి మెల్లమెల్లగా బయటకు తీసుకొస్తున్నారు. అదొకటి జరుగుతుంది. రెండేంటంటే వ్యవస్థ. ఒక వ్యవస్థ మనం కామెంట్ చేయడానికి వీల్లేని ఒక వ్యవస్థలో అందరూ మనుషులు ఉన్నారు. వాళ్ళందరూ ఇంకో సంవత్సరం దాకా అక్కడే ఉంటారు. వాళ్ళు మారినంతవరకు ఇలాగ ఉంటుంది. వాళ్ళు మారుతారు రేపో మాపో. అప్పుడు మొదలెడతారు జగన్ రెడ్డిని కానీ ఎవరినైనా వేస్తే వాళ్ళకి ఎంత అరిచి గీ పెట్టుకున్నా కానీ వాళ్ళకి వెసులుబాటు కానీ ఊరట కానీ లభించదు. ఎప్పటికప్పుడు జలక్ తగిలింది ఇలాంటివి వింటూ ఉంటాం. చొక్కెదురు, జలక్ ఇలాంటివి వినాలంటే ఒక సంవత్సరం ఆగాలి. ఇంకా ఇది అర్థం చేసుకోవాలి అందరూ కూడా నేను ఏం మాట్లాడుతున్నాను, దేని గురించి మాట్లాడుతున్నాను. కాబట్టి లేదంటే అలాగే ఇలాగ చేస్తూ ఉంటారు. అర్థమైందండి. మరి వీళ్ళు ముగ్గురు ఎందుకున్నారంటే ఆ ముగ్గురు వెళ్ళిన ప్లేసు అక్కడ వాళ్ళకి జలక్ బ్యాచ్ ఉన్నారన్నమాట. అంచేత వాళ్ళు ఉన్నారు. అలాగా అది రావాలంటే ఇంకా కొంచెం సంవత్సరం 6 నెలలు పడుద్ది. వాళ్ళందరికీ కూడా ప్యాకాట్లో ప్యాక్ కలిపి తలకోని పంచినట్టుగా ఆత్మను ఒకలాగా పడదు కదా, అలా ఒక మార్పు వస్తుంది. ఆ మార్పు వచ్చిన తర్వాత మళ్ళీ సెట్టింగ్ ఉంటుంది. ఈ లోపల వీళ్ళు ఓవర్ యాక్షన్ అంతా రికార్డ్ అవుతూ ఉంటుంది. అక్కడ అధికారులు అందరూ కూడా చూడరు, కరుడు అయిన అధికారులు ఉంటారు. వీళ్ళ శాస్త్రాలని మనం ఎలాగైతే ఫీల్ అవుతున్నామో వీళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వీళ్ళు సమాజంలో తిరగకూడదని పోలీస్ అధికారులు కూడా అలాగే ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. కొంతమంది నార్త్ నుంచి వచ్చిన వాళ్ళు ఏమిటి వీళ్ళు తెలుగు వాళ్ళు ఎలా పోతే మనకి ఎందుకు, మన జీతం మనం తీసుకుని పోదాము అనుకుంటారు. వాళ్ళు ఏం చేయరు. కొంచెం ఈ సౌత్ నుంచి వచ్చిన వాళ్ళకి అర్థమవుద్ది ఇంత దుర్మార్గులు రాక్షసులు వీళ్ళ సంగతి చూడాలి, వీళ్ళు ఎలా వదిలే కూడా సమాజానికి హానికరం అని చెప్పేసి వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే 84-85 ఆ ప్రాంతాల్లో రాజమండ్రిలో గొడవ జరిగింది. బుచ్చి చౌదరి గారు ఎమ్మెల్యే, జక్కంపూడి రామ్మోహన్ రావు గారు అప్పుడే ఒక యువజన నాయకుడిగా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో. ఒక గొడవ జరిగింది రాజమండ్రిలో బుచ్చి చౌదరి గారి తమ్ముడికి జక్కంపూడి రామ్మోహన్ రావుకి. జాంపేటలో అలుసు తరంరాజు విగ్రహం అని ఉంటుంది. అక్కడ గొడవ జరిగి బాగా దెబ్బడుకున్నారు ఆ పార్టీ వాళ్ళు, ఈ పార్టీ కార్యకర్తలు. అప్పుడు ఈయన జక్కంపూడి రామ్మోహన్ రావు గారు వేరే వ్యవహారం చేశాడు. ఎవడొస్తాడో రెంట్రా బరిగీసి మిమ్మల్ని వేసేస్తాం అది ఏదో అన్నాడు. అప్పుడు ఒక ట్రైనీ ఎస్ఐ కింద, అదే ఏసీపీ కింద రాజీవ్ త్రివేది అని ఆయన కొత్తగా అప్పుడే ఐపీఎస్ అయ్యి సెలెక్ట్ అయ్యి అక్కడ ప్రొబేషనరీ పీరియడ్ అక్కడ వేశారు రాజమండ్రిలో. ట్రైనీ ఏఎస్పీ కింద చూశాడు. ఎవరు రౌడీలు అప్పటికే వాళ్ళు మంచి ఉత్సాహంగా ఉంటారు కదా, ఈ రౌడీలు బొండాలో వీళ్ళు ఎన్సీయాలనుకుంటాడు కదా. వీడికి అవకాశం వస్తే వీడి సంగతి నేను చూడాలని మనసులో ముద్ర పడింది అతనికి. తర్వాత కరెక్ట్గా రాయమండ్రిలో పడింది ఆ డ్యూటీ అతనికి. అప్పుడు డిఎస్పీ ఉంటారు కదా, అలాగా పడితే రంగం మర్డర్ జరిగింది. అప్పుడు కర్ఫ్యూలో పెట్టారు కదా, వీళ్ళందరినీ ఉరికించి కొట్టాడు. దొరికితే చంపేస్తాను చూసాడు. లక్కీగా దొరకలేదు వాళ్ళు. తర్వాత ఆయన ఎమ్మెల్యే అయిపోయాడు, మంత్రి అయిపోయాడు, అన్నీ అయిపోయాడు. వాళ్ళ అబ్బాయి కూడా ఎమ్మెల్యే అయిపోయాడు. లేదంటే అయ్యాలే కథ ముగిసిపోయి వాళ్ళు దొరుకుంటేనే. అర్థమైందండి. ఇది జరిగింది. అలాగా పోలీసు వాళ్ళు మనసులో పెట్టుకుంటారు, మైండ్లో పెట్టుకుంటారు. వీడు ఓవర్ యాక్షన్ చేస్తాడు మనల్ని ఏమంటలేదు కదా అనుకోకూడదు వాళ్ళు. మనం ఎప్పుడు కూడా పోలీసు వాళ్ళతో డేంజర్ ఏంటంటే మనం మాట్లాడినప్పుడు వాడు ఏమనలేదు అనుకో, మనకు అల్లిపోయాడు అనుకోకూడదు. రికార్డ్ చేస్తాడనమాట అది ఆ రీల్ కరెక్ట్. తర్వాత దొరికినప్పుడు అతడు సినిమా ఫుల్ సినిమా. అర్థమైందండి. అంచేత ఇప్పుడు వీళ్ళు ఎన్ని ప్రదర్శన చేసినా ఓవర్ యాక్షన్ చేసినా సీసీ కెమెరాలను వీడియోలు తీస్తారు. వాళ్ళకి ఫోన్లు ఉన్నాయి కదా. ఇప్పుడు ఇదివరకు వీడియో కెమెరా కావాల్సి వచ్చేది, ఇప్పుడు ఫోన్లో రికార్డ్ చేస్తారు. ఎవడెవడ ఎంత ఓవర్ యాక్షన్ చేస్తాడు చూసి వాడు శుభ్రంగా కోటింగ్ ఇస్తే ఈ జీవితంలో పోలీసు వాళ్ళని చూస్తే పోలీస్ అనగానే కూడా ఉలిక్కి పడతారు వీళ్ళు. ఎవడ కనపడక్కలేదు, సినిమాలో చూస్తే ఇక్కడ జడుచుకుంటారు. ఆ టైప్ చేస్తారు. ఇప్పుడు మీరు అసలు విషయంగా వచ్చారు తులసిబాబు అన్నవాడిని. ఖచ్చితంగా అతను ఒక క్రేన్ తోటి మోయాలి, అంత లావు ఉన్నాడు అతను. మనుషులు గట్ట పట్టుకెళ్ళారు, అతను క్రేన్ తోటి ఎత్తి పెట్టాలి. అలా అటువంటి కూర్చోబెట్టారు ఆయన మీద. అని ఎందుకు వెళ్తాడు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు. ఆయన కేసులో వీళ్ళు ఓవర్ యాక్షన్ చేసి పోలీసులు గట్ట వదిలేసి పెద్ద పట్టించుకోకపోతే చాలా ప్రమాదం జరుగుద్ది. కాబట్టి ఒకవేళ మీరు అన్నట్టుగా తులసిబాబు జనాలు తీసుకొచ్చినా లేకపోతే ఎవరన్నా నాయకులు సహాయం చేసినా ఆయన్ని ఎవడో కాపాడలేండి. కోటింగే, ట్రీటింగే అంటే ఫుల్ కోటింగ్ చేసి ఆయింట్మెంట్ పోతారు. అన్నీ జరుగుతాయండి. ఎవరు వర్రీ అవ్వక్కర్లేదు. విజయపాల్ అంటారా, ఇవాళ కాకపోతే రేపు చెప్తాడు, చెప్పకపోతే చెప్పిస్తారు. అదేంటంటే వాళ్ళకి కొంత సమయం ఇస్తారు.
చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఎలా ఉంటుందంటే వాళ్ళకు ఒక సమయం ఇస్తారు, వాళ్ళలో పరివర్తన పశ్చాత్తాపం ఇలాంటి వాటి కోసం ఆశిస్తారు వాళ్ళు. అండ్ ఇప్పుడు తులసి బాబుని ఎప్పుడైతే ఎంక్వైరీకి పిలిచాడో అప్పుడు రఘురామకృష్ణరాజు గారు కూడా స్పందించడం జరిగింది. అతను విచారణకి పిలిచినప్పుడు నన్ను కూడా పిలవడన్నాడు, చెప్తాడు ఈడే అని చెప్పేస్తాడు. నేను ఏం చేస్తారా, ఈడేనండి ఈడీ ఇస్తలా ఉన్నాడు ఈడే అని ఏం చేస్తాడా, ఎక్కడ పోతాడా, కన్ఫర్మ్గా తెలుసు ఆయనకి అతనే, ఏమనుమానలేదు. ఈ ఎంక్వైరీలన్నీ ఫార్మాలిటీ వాడికి ఎలా కోటింగ్ ఉంటుందండి, ఏమనుమానలేదు. ఏమైనా అంత దుర్మార్గం చేసిన వాళ్ళు ఇంకా ఎంత ఫ్రీగా తిరుగుతున్నారంటే ప్రభుత్వం మారిన తర్వాత 7 నెలలు అంటే దురదృష్టం అది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్.